బంగ్లాకు ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. బీసీబీ అప్పీల్ను తిరస్కరించింది. ప్రత్యామ్నాయ జట్టుగా స్కాట్లాండ్ను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఫోన్లలో స్పందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఒకవేళ బంగ్లాదేశ్ గనక వెనక్కి తగ్గకపోతే ఇక టోర్నీ నుంచి వైదొలిగినట్లే భావించవచ్చా? ఎందుకంటే ఖచ్చితంగా అవకాశం అయితే కనిపించడం లేదు కదా. ఎందుకంటే ఒక్కసారి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉండదని ఐసీసీ చెప్తా ఉంది. ఎలా చూడాలి సార్? అంతే అండి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆల్మోస్ట్ ఈ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినట్టు భావించాలి. ఎందుకంటే వాళ్ళ స్టాండ్ ఏమాత్రం మార్చుకోవట్లేదు. మొదటి నుంచి కూడా ఇండియాలో మేము ఆడడం అని చెప్పి వాళ్ళు మక్కుపట్టి కూర్చున్నారు. సో ఆ కారణంగా ఇప్పుడు అంటే ఐసీసీ కూడా వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే మీరు ఆడాల్సి వస్తే ఇండియాలో ఆడాలి, లేకపోతే మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదని కూడా వాళ్ళకి స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ లాస్ట్ మినిట్ లో షెడ్యూల్ మార్చడం అనేది సాధ్యమయ్యే పని కాదు. దానికి లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్రెడీ వెన్యూస్ డిసైడ్ అయిపోయినాయి. అక్కడ ఫ్యాన్స్ కూడా టికెట్లు కొనుక్కోవడాలన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి నిమిషంలో వెన్యూ చేంజ్ అనేది అది జరిగే పరిస్థితి ఉండదు. అదిగాక ఐసీసీ వాళ్ళు వాళ్ళ ఇండిపెండెంట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా కూడా వాళ్ళు ఒక సర్వే చేయించారు. వాళ్ళు బంగ్లాదేశ్ చెప్తున్న సెక్యూరిటీ థ్రెట్ ఏమీ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, బంగ్లాదేశ్ ప్లేయర్స్ కి వచ్చే భద్రతా పరంగా వచ్చే ఇబ్బంది ఏం లేదని కూడా స్పష్టం చేశారు. అయినా కూడా కేవలం రాజకీయ కారణాల వల్ల బంగ్లాదేశ్ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. సో వాళ్ళ ప్లేస్ లో స్కాట్లాండ్ వచ్చే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు రేపు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ బహుశా ఈ రోజే ఐసీసీ నుంచి రావచ్చు, బంగ్లాదేశ్ ప్లేస్ లో స్కాట్లాండ్ తీసుకుంటున్నట్టుగా. ఈ టోర్నీ వ్యూయర్షిప్ విషయంలో ఏదో ఇంపాక్ట్ పడుతుంది, ఖచ్చితంగా 22 కోట్ల మందికి పైగా దూరం అవుతారు అన్నట్లుగా చేస్తున్న ప్రకటనలు ఎలా చూడాలంటారు? నిజంగా ఇంపాక్ట్ ఉండేందుకు అవకాశం ఉంటుంది అనుకోవచ్చా సార్? కొంత ఉంటుందండి. మొత్తం బంగ్లాదేశ్ లో అందరూ కూడా దీన్ని బంగ్లాదేశ్ లో టెలికాస్ట్ అయితే బ్యాన్ చేయరు, ఎందుకంటే అది ఇంకా చాలా సీరియస్ అవుతుంది మ్యాటర్. బంగ్లాదేశ్ లో టెలికాస్ట్ అవుతుంది. బంగ్లాదేశ్ వరల్డ్ కప్ లో ఆడినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా గ్రూప్ స్టేజ్ దాటిన పరిస్థితి లేదు. ఆ తర్వాత మ్యాచ్లు చూస్తారు. ఇప్పుడు క్రికెట్ అభిమానులు వాళ్ళ దేశం టీం ఉన్నా లేకపోయినా మిగతా మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. పూర్తిగా కంప్లీట్ గా దూరం అయిపోతారని అనుకోవడానికి లేదు, బట్ కొంత ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే వాళ్ళ హోమ్ టీం ఆడుతున్నప్పుడు ఆ పరిస్థితి వేరే ఉంటుంది. కానీ ఎక్కువ నష్టం జరిగేది బంగ్లాదేశ్ కి ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఐసీసీ నుంచి వచ్చే మనీ విషయంలో కానీ, లేకపోతే అక్కడ క్రికెటర్స్ అక్కడ దేశంలో చాలా మంచి ప్యాషనేట్ క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయాన్ని ఏమాత్రం హర్షించే పరిస్థితి ఉండదు. సో ఎక్కువ నష్టం జరిగేది బంగ్లాదేశ్ కి. ఐసీసీకి కానీ లేకపోతే నిర్వాహక దేశాలకు జరిగిన నష్టంతో పోలిస్తే ఎక్కువ నష్టం బంగ్లాదేశ్ కి జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సార్.